హలో అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. నా పేరు గాయత్రి. నేను ఇక్కడ హోమ్ ఆర్గనైజేషన్ అండ్ డెకరేషన్ రిలేటెడ్ వీడియోస్ చేస్తూ ఉంటానండి. మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్టయితే ఈ వీడియో చివరి వరకు చూడండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. అండ్ మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోండి. సో ఇవాళ సాటర్డే రోజు మార్నింగ్ అండి. ఇది పొద్దున్నే లేచి పూజ చేసేసుకొని నేను మా హస్బెండ్ గుడికి బయలుదేరిపోయాము. ఎవ్రీ సాటర్డే అండ్ ట్యూస్డే మేము గుడికి వెళ్తామని మన ఫ్యామిలీలో చాలామందికి తెలుసు కదా. సో ఇవాళ టెంపుల్కి వెళ్ళిపోతే అక్కడ గణపతి గుడిలో ఎవ్వరూ లేరండి, చాలా ప్రశాంతంగా ఉంది. సో అక్కడ గణపతి విగ్రహాన్ని కొంచెం క్యాప్చర్ చేశాను. అండ్ ఇక్కడ టెంపుల్స్ కొంచెం డిఫరెంట్గా ఉంటాయండి, మనలాగా ఉండవు, ఇట్లా ఓపెన్గా ఉంటాయి. అండ్ ఎవ్రీ టెంపుల్లో శివాజీ మహారాజ్ ఫోటో అయితే ఉంటుంది, మస్ట్ అండ్ షుడ్గా ఉంటుందండి. దే అడ్మైర్ హిమ్. అండ్ అసలు వాళ్ళు ఆయనని సరిగ్గా మనం ఛత్రపతి శివాజీ మహారాజ్ అని ప్రాపర్గా అనకపోయినా కూడా దే గెట్ ఒఫెండెడ్. సో దే ఆర్ వెరీ పర్టిక్యులర్ అండ్ చాలా బాగుంటాయి అండి టెంపుల్స్. నాకైతే కొంచెం డిఫరెంట్గా ఉంటాయి కానీ నచ్చుతాయి. అండ్ ఇంటికి వచ్చేసినాక కాఫీ కొంచెం రిలాక్స్డ్గా తాగుతాం. వీకెండ్ మా హస్బెండ్ అయితే వర్క్కి వెళ్ళిపోతారు కానీ కొంచెం లేట్గా వెళ్తారు. అండ్ ఈ కప్స్ గురించి చాలామంది అడుగుతున్నారండి. ఇవి నేను విఎస్ మనీ అన్న వెబ్సైట్ నుంచి తెప్పించుకున్నాను. నేను తెప్పించేటప్పుడైతే ఆఫర్లో నాకు 800కి 2 కప్స్ వచ్చినాయి. అండ్ దాని మీద మన పేర్లు కూడా ఎంగ్రేవ్ చేసి పంపించారు వాళ్ళు. అండ్ ఇవాళ సండే మా మేడ్ అయితే రాదండి. సో నేనే పని చేసుకోవాలి. అండ్ నేనేం చేస్తానంటే ఇట్లా హౌస్ హెల్ప్ రానప్పుడు ఇల్లు చిమ్ముకుంటూ ఉంటాం కదండి, అప్పుడే ఒక్కసారి చూసేసుకుంటాను రూమ్స్లో ఎక్కడైనా కొంచెం బూజు కనిపించిందంటే అప్పుడే ఆ చీపిరితోనే అక్కడికక్కడ క్లీన్ చేసేస్తాను. మళ్ళీ ఒక పెద్ద ప్రొసీజర్ పెట్టుకొని బూజులన్నీ ఒకరోజు క్లీన్ చేయాలి అని ఎప్పటికప్పుడు మనం ఇలా క్లీన్ చేసేసుకున్నాం అనుకోండి, డీప్ క్లీనింగ్ అవసరమే ఉండదండి. ఎప్పుడు చూసిందే అప్పుడు క్లీన్ చేసేసుకుంటూ ఉంటే మన పని కూడా తొందరగా అయిపోతుంది అండ్ పెద్ద మెస్ కూడా ఇంట్లో క్రియేట్ అవ్వదు. అండ్ నేనే కదా ఇల్లు చిమ్ముకుంటున్నాను అనేసి ఇవాళ కార్పెట్స్ కూడా నీట్గా క్లీన్ చేసేసుకుంటున్నానండి. యాక్చువల్లీ నేను ఇవి డ్రై క్లీనింగ్కి 6 monthsకి ఒకసారి ఇస్తానండి, అంటే ఎక్కువ అయితే ఇయ్యను. సో ఏం చేస్తానంటే ఇట్లా ఒక బ్రష్ తీసుకొని దీంతో కార్పెట్స్ అన్నీ క్లీన్ చేస్తాను. ఈ కార్పెట్ కొంచెం ఫ్లఫీగా ఉంటుందండి. సో దీని క్లీనింగ్ ఏంటంటే లోపల హెయిర్ కానీ ఏమైనా ఫుడ్ పార్టికల్స్ కానీ ఏదైనా డస్ట్ పడిపోయిందంటే దీన్ని తీయటం కొంచెం కష్టం. సో రోజు హౌస్ హెల్ప్ ఏంటంటే దులిపి క్లీన్ చేస్తుంది, కానీ నేను అప్పుడప్పుడు ఇట్లా బ్రష్తో క్లీన్ చేస్తే హెయిర్ ఏమన్నా థ్రెడ్స్ అట్లాంటివి ఉన్నా చక్కగా నీట్గా అన్నీ బయటకు వచ్చేస్తాయి. అండ్ వీటి కాస్ట్ ఏమో 1000 లోపలే తీసుకున్నానండి బోత్ ద కార్పెట్స్. కానీ డ్రై క్లీనింగ్కి ఇవ్వాలంటే 600 700 అట్లా చార్జ్ చేస్తున్నారు, అందుకని నేను ఇయ్యనండి. యాక్చువల్లీ వ్యాక్యూమ్ క్లీనర్ ఉంటే దాంతో క్లీన్ చేసుకోవచ్చు. బట్ దెన్ వ్యాక్యూమ్ క్లీనర్ నేను అంతకుముందు కొన్నానండి, యూస్ చేశాను, యురేకా ఫోర్బ్స్. కానీ మోస్ట్ ఆఫ్ ద టైం నేను దాన్ని బయటకు తీసేదాన్ని కాదు, బరువుగా ఉండేదని. సో అందుకని ఇప్పుడు నేనైతే అసలు యూస్ చేయను. ఇప్పుడైతే లేదండి, నేను అది డిస్కార్డ్ చేసేసాను. సో నేనైతే ఇట్లా క్లీన్ చేసుకుంటాను. అండ్ కార్పెట్స్ ఎలాగో క్లీన్ చేస్తున్నాను కదా అనేసి డోర్ మ్యాట్స్ అన్నీ కూడా వాష్కి వేసేస్తున్నానండి. డోర్ మ్యాట్స్ మెషిన్లోనే వాష్ చేస్తాను నేను, హ్యాండ్ వాష్ అయితే నేను చెయ్యనండి. సో నేను కొనుక్కునేటప్పుడు కూడా చూసుకొని మెషిన్ వాష్ అని వాళ్ళు ఇన్స్ట్రక్షన్స్లో ఇస్తారు కదా, అవి చూసే కొనుక్కుంటాను. అండ్ ఇంకా కిచెన్లోకి వచ్చేసినాక ఇదంతా లంచ్ అయిపోయినాక వచ్చానండి. లంచ్ అయిపోయి తినేసినాక నేను దీంట్లో ఇవాళ వంట చేశాను క్యాస్ట్ ఐరన్ కడాయిలో. సో ఈ క్యాస్ట్ ఐరన్ది ఏంటి అంటే మనం వాష్ చేసుకున్నాక కొంచెం ఆయిల్ స్ప్రే చేసుకొని సీజనింగ్ అయితే చేసి పెట్టుకోవాలండి, లేకపోతే రస్ట్ లాగా ఒకలాంటి బ్రౌన్ కలర్ కోట్ అయితే వస్తుంది. సో ఇది ఒక్కటి మెయింటైన్ చేస్తే మాత్రం చాలా బాగుందండి. ఈ బాండీ మాత్రం ఇండస్ వ్యాలీ వాళ్ళది సూపర్గా ఉంది, నాన్ స్టిక్ లాగే పనిచేస్తుంది లిటరలీ. సో ఇది కూడా ఒక్కసారి సీజనింగ్ చేసేసి అయితే పెట్టేసుకున్నాను. ఇంకా కొంచెం పెండింగ్ వర్క్స్ ఉన్నాయండి, అవన్నీ ఇవాళ ఈ వీకెండ్లో అయితే ఫినిష్ చేసుకుందామని స్టార్ట్ చేశాను. ఇదొక లక్నవీ కుర్తా కొన్నానండి మొన్న. లాస్ట్ టైం ఇక్కడ మా ఇంటి పక్కన ఒక ఫేర్ పెట్టారు, ఇక్కడ బట్టలు బాగుంటున్నాయండి, కొంచెం హై ఎండ్ ఉంటున్నాయి అంటే ప్రైస్ వైజ్ చూస్తే, కానీ క్వాలిటీ చాలా బాగుంది.
కాటన్ భలే మెత్తగా ఉంది. అండ్ చికెన్ కర్రీ నాకు చాలా ఇష్టమైన ఎంబ్రాయిడరీ వర్క్ అండి. సో జనరలీ ప్లెయిన్ ఫ్యాబ్రిక్ మీద వస్తుంది, ఇది కొంచెం ప్రింటెడ్ దాని మీద ఈ ఎంబ్రాయిడరీ వచ్చింది. అండ్ కాటన్ కాబట్టి కలర్ ఏమన్నా ఫేడ్ అయిపోతుంది, అంటే కొంచెం రంగు ఊరుతుంది కదా, అందుకని సాల్ట్లో సోక్ చేసి అయితే పెట్టాను. 1 అవర్ ఉంటే దాని తర్వాత వాష్ చేసి పెట్టేస్తాను. అండ్ ఈ లోపల నెయ్యి చేసేసుకుంటున్నానండి. అండ్ నెయ్యి చేయటానికి నేను ఈ హ్యాండ్ బ్లెండర్ యూస్ చేస్తే లాస్ట్ వీడియోలో చాలామంది చెప్పారు, అక్క పెద్ద మిక్సీ జార్లో వేసేసి కొట్టేయండి తొందరగా వచ్చేస్తుంది అని. యాక్చువల్లీ ఏంటి అంటే నా పెద్ద మిక్సీ జార్ పాడైపోయిందండి. నా దగ్గర 2 మిక్సీస్ ఉన్నాయి. ఒకటేమో వండర్ షెఫ్ది ఉంటుంది, ఇంకొకటేమో ఫిలిప్స్ది ఉంది. వండర్ షెఫ్లో నేను ఏది కొంచెం గట్టిగా ఉన్నది అదేంటంటే ఓన్లీ జ్యూసెస్కి ఇట్లా యూస్ చేస్తూ ఉంటాను, స్మూదీస్కి లేదా మసాలా పౌడర్స్ అవి చేసుకోవటానికి. ఈ హెవీ థింగ్స్ అన్నీ కొంచెం రఫ్ అండ్ టఫ్గా యూస్ చేయడానికి ఫిలిప్స్ అని పెట్టుకున్నాను. కానీ ఆ పెద్ద జార్ ఏమైంది అంటే మొన్న పిండి వేసేటప్పుడు ఎందుకో పాడైపోయిందండి, ఇడ్లీ పిండి. సో ఇప్పుడు ఆ జార్ని రీప్లేస్ చేయడం నాకైతే ఇక్కడ పూణేలో అస్సలు ఐడియా లేదు, ఎక్కడికి వెళ్ళి దాన్ని బాగు చేయించాలో తెలీదు. పోనీ కొత్త జార్ కొనుక్కుందాం అంటే రీప్లేస్మెంట్ ఎక్కడ దొరుకుతుందో కూడా నాకు ఐడియా లేదు. సో అమెజాన్లో అయితే చెక్ చేశాను, అక్కడ ఏమి పెద్ద విడిగా జార్స్ ఏమీ అమ్మట్లేదు. అందుకని నేను హ్యాండ్ బ్లెండర్ ఎక్కువ యూజ్ చేస్తాను. అండ్ ఆల్సో నాకు ఇది చాలా ఈజీగా ఉందండి, హ్యాండ్ బ్లెండర్తో మెస్ ఎక్కువ లేదు, మళ్ళీ ఇంకో పెద్ద వస్తువు కడగాలి అన్న ఇది లేదు. కాబట్టి హ్యాండ్ బ్లెండర్ ఈజ్ ఓకే ఫర్ మీ అంటూ ఆ పెద్ద జారు వచ్చేంత వరకు. అండ్ ఇదంతా చేసుకునేసరికి 1 అవర్ అయితే పట్టిందండి. ఈ 1 అవర్లో ఈ డ్రెస్ కూడా నానిపోయింది. ఎప్పుడైనా మీరు కొత్త డ్రెస్సెస్ తెచ్చుకుంటే మస్ట్ అండ్ షుడ్గా వాష్ చేసే వేసుకోండి. ఎందుకంటే ఈ మధ్య ప్రతిదీ ట్రయల్ చేసి మనం కొనుక్కుంటాం. సో ఆ ట్రయల్ రూమ్లోకి ఎవరు తీసుకెళ్తారో ఎంతమంది వేసుకుంటారో మనకు తెలియదు కదా. సో అందుకని ఫస్ట్ ఒకసారి సాల్ట్ వాటర్లో వాష్ చేసేసుకొని వేసుకోండి. ఏ డ్రెస్ అయినా కూడా సాల్ట్ అన్నది ఎప్పుడు నెగిటివ్ ఎనర్జీని తీసేస్తుంది. బీట్ ఫ్రమ్ క్లోత్స్ ఆర్ మీరు ఇల్లు మాప్ చేసేటప్పుడు కూడా రాక్ సాల్ట్ వేసుకొని ఒక్కసారి వీక్లీ వన్స్ మాప్ చేసుకుంటే నెగిటివ్ ఎనర్జీ అన్నది ఇంట్లో ఉండదు అంటారండి. సో నేనైతే అది మస్ట్ అండ్ షుడ్గా ఫాలో అవుతాను. ఈదర్ సాల్ట్తో అవ్వలేదు లేదా కొత్త డ్రెస్ తెచ్చిన వెంటనే మాత్రం నార్మల్ వాష్ అయినా చేసి అప్పుడు వేసుకోండి. ఎవరెవరో వేసుకొని ఉంటారు కదండి, మనలో చాలామంది ఇది ఫాలో అవుతారు, కానీ బిగినర్స్ కానీ చెప్తున్నానండి ఇది. అండ్ ఇంకా ఇది ఆరేసినాక నీట్గా ఇవంతా ప్లాట్ఫామ్ కూడా ఒక్కసారి క్లీన్ చేసేసుకుంటున్నానండి. ఎంత పేపర్ వేసినా కొంచెం చిందులు అయితే పడతాయి కదా హ్యాండ్ బ్లెండర్తో ఇది వెన్న చేసినప్పుడు. సో ఇలా నీట్గా చేసేసుకొని అప్పుడు ఇంకా స్నానానికి వెళ్ళి వచ్చినాక ప్రసాదం చేసి ఈవినింగ్ పూజ పని అయితే కానిస్తానండి. సో ఇదండి ఇవాల్టి వీడియో. అండ్ మీరు కనుక ఇక్కడ వరకు వీడియో చూస్తున్నారు అంటే మీకు నచ్చే ఉంటుంది కదండి. ప్లీజ్ డూ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ టు దిస్ ఛానల్. లైక్ చేయటం అస్సలు మర్చిపోవద్దు. అండ్ మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోవటం కూడా అస్సలు మర్చిపోవద్దు. సో స్నానం చేసి వచ్చి నేను ఇవాళైతే సేమియా పాయసం చేసేస్తున్నానండి అమ్మవారికి. యాక్చువల్లీ మా ఇంట్లో స్వీట్ అన్నది ఎవరు తినరు, మీకు తెలిసే ఉంటుంది కదా. అందుకనే కొంచెం పాలు వేసుకొని కొంచెం సేమియా వేసుకొని చేస్తున్నాను. అది ఎంత అంటే నాకు ప్రసాదం గిన్నెలోకే వస్తుందండి, ఎక్కువ మిగిలే ఛాన్స్ ఉండదు. అది ప్రసాదం కాబట్టి కొంచెం మా అమ్మాయిని తిట్టి మా హస్బెండ్ని రిక్వెస్ట్ చేసి మెల్లిగా ఒక్కొక్క స్పూన్ వాళ్ళిద్దరికి పెట్టి మిగిలింది నేను తినేస్తాను. అండ్ స్నానం చేసి వచ్చినాక ఈ వెన్నపూస కూడా ఒక్కసారి వాష్ చేసేసుకొని ఇంకా సిమ్లో పెట్టేస్తానండి. మెల్లిగా అది కుక్ అయిపోతూ ఉంటుంది, టైం పడుతుంది సిమ్లో, కానీ నాకు అదే ఈజీగా అనిపిస్తుందండి. దాని దగ్గర నుంచోని కదపటం అన్నది నాకు భలే హ్యాసల్గా ఉంటుంది అది. సో సిమ్లో పెట్టేసి నా పనులన్నీ చేసుకుంటూ ఈవినింగ్ మన పనులు ఉంటాయి కదండి, మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్కి ప్రిపరేషన్స్ అవన్నీ సాగుతూ ఉన్నాయి. సో ఇలా వీకెండ్ అయితే మేమైతే అస్సలు బయటకు వెళ్ళలేదండి. ఎండలు అంత భయంకరంగా ఉన్నాయి అంటే దాని బదులు ఇంట్లోనే ఏదో ఒకటి వండేసుకొని ఇంట్లో కూర్చొని తినటం బెటరు అనిపించింది. అస్సలు బయటకు వెళ్ళట్లేదు అంటిల్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్. సో మీరు కూడా సమ్మర్లో కొంచెం జాగ్రత్తగా ఉండండి. డైరెక్ట్గా సన్కి అస్సలు ఎక్స్పోజ్ అవ్వద్దు. అండ్ ఈ ఇయర్ చాలా హారిబుల్గా ఉంటుందని చెప్తున్నారండి. సో ప్లీజ్ డూ టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. And thank you so much for watching this video. You all have a great day and a happy week.
థ్యాంక్ యూ.